భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీడిఎస్సి 2024కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త షెడ్యూల్ ను విడుదల చేసింది. ఎటు తిరిగి మరి ఈ ఎలక్షన్స్ లోపు ఏపీడిఎస్సి 2024 పరీక్షలను నిర్వహించాలి అని గట్టి పట్టుదలతో ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తానికి కొత్త షెడ్యూల్ ని కూడా మరి రిలీజ్ చేసింది. వారి యొక్క హయాంలోనే ఏపీడిఎస్సి 2024 పరీక్షలను నిర్వహించే విధంగా షెడ్యూల్ అనేది విడుదల చేసింది. ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు పరీక్షలు అనేవి ఉండబోతున్నాయి. ఇక మార్చి 25వ తేదీ నుంచి హాల్ టికెట్స్ అనేవి విడుదల చేయబోతున్నారు. ఇక మార్చి 20వ తేదీ నుంచి అభ్యర్థులు వారికి కావాల్సినటువంటి సెంటర్ ను ఎంచుకోవచ్చు. ఈ విధంగా కొత్త షెడ్యూల్ అనేది ఉండబోతోంది. మరి ప్రభుత్వం అయితే మొత్తానికి తన యొక్క హయాంలోనే పరీక్షలు అనేవి పూర్తి చేసి మరి ఫలితాలు కూడా విడుదల చేయాలి అనే దృఢ నిశ్చయంతో ఉంది కనుకనే మరి ప్రభుత్వం ఏపీడిఎస్సి 2024 పరీక్షలను మరి మార్చి 30వ తేదీ నుంచి ప్రారంభించడానికి సన్నాహాలు ఏర్పాటు చేస్తోంది. అంతకన్నా ముందు నిర్వహించడానికి మరి ఐఐటి పరీక్షలు కావచ్చు, జేఈఈ పరీక్షలు కావచ్చు, ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వం మార్చి 30వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించాలి అని భావిస్తోంది. దాంతో పాటు హైకోర్టు కూడా అభ్యర్థులకు తగినంత సమయం ప్రిపరేషన్ కు ఇవ్వండి అని పేర్కొనడంతో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరి మార్చి 30వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభించాలి అని భావిస్తోంది. మరి గతంలో వచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే మొదట్లో స్కూల్ అసిస్టెంట్లకు, తర్వాత ఎస్జిటిలకు పరీక్షలు ఉంటాయని మనమంతా అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి కొత్త షెడ్యూల్ ప్రకారం అయితే మొదట్లోనే ఎస్జిటిలకు పరీక్షలు ఉండబోతున్నాయి. వాటి తర్వాత స్కూల్ అసిస్టెంట్స్ కు, టీజీటీలకు, పీజీటీలకు, ప్రిన్సిపల్స్ కు పరీక్షలు ఉండబోతున్నాయి. మరి ఏపీడిఎస్సి 2024కు సంబంధించినటువంటి కొత్త షెడ్యూల్ యొక్క వివరాలు మనం ఇక్కడ చూడవచ్చు. ఏపీడిఎస్సి పరీక్షల షెడ్యూల్ మార్పు. కొత్త షెడ్యూల్ ను విడుదల చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్షలు, హైకోర్టు ఉత్తర్వుల మేరకు షెడ్యూల్లో మార్పులు. పాఠశాల విద్యా కమిషనర్ వెల్లడి. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహిస్తున్న డిఎస్సి 2024 పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించేలా నూతన షెడ్యూల్ ను రూపొందించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 6100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనగా ఏపీ టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. టెట్ పరీక్షలు నిర్వహించింది కూడా. ఈ నెల 15 నుంచి ఉపాధ్యాయ నియామకం కోసం డిఎస్సి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ టెట్ పరీక్షకు, డిఎస్సి పరీక్షకు 4 వారాల సమయం ఉండాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డిఎస్సి పరీక్షా షెడ్యూల్లో మార్పులు చేస్తూ నూతన షెడ్యూల్ రూపొందించామని సురేష్ కుమార్ వెల్లడించారు. ఏప్రిల్లో ఐఐటి, జేఈఈ తదితర ఎంట్రన్స్ పరీక్షలు ఉండడంతో పరీక్షా కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించామని చెప్పారు. అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావడానికి తగినంత సమయం ఇస్తూ నూతన షెడ్యూల్ రూపొందించామని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వెల్లడించారు. కాబట్టి అభ్యర్థులు మార్చి 30వ తేదీ నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి అనే విషయాన్ని మరి గమనించాల్సిన అవసరం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి నూతన డిఎస్సి షెడ్యూల్ ప్రకారం ఈ విధంగా వివరాలు ఉన్నాయి. మార్చి 30 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు రోజుకు 2 సెషన్ల చొప్పున 10 సెషన్లలో సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 5 రోజులు 10 సెషన్స్ లో మరి మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు ఎస్జిటిలకు పరీక్షలు పూర్తి కాబోతున్నాయి. కాబట్టి ఎస్జిటిలు మార్చి 30 నుంచే పరీక్షలు రాయాల్సిన అవసరం ఉంటుంది. మొదట్లో ఎస్జిటిలకే పరీక్షలు ఉంటాయి. ఇక తర్వాత మరి 3వ తేదీ పూర్తయితే 4, 5, 6వ తేదీ ఇక్కడ 3 రోజులు గ్యాప్ అనేది ఉంది. మేబీ ఈ గ్యాప్ లోనే మరి ఐఐటి, జేఈ ఇటువంటి పరీక్షలు ఉండే అవకాశం ఉంది. తర్వాత ఏప్రిల్ 7వ తేదీ నుంచి టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. అంటే ఫస్ట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏప్రిల్ 7వ తేదీ నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఇక దాని తర్వాత ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ పరీక్షలను నిర్వహిస్తారు. అంటే
ఫస్ట్ ఏప్రిల్ 7వ తేదీన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది సపరేట్ గా నిర్వహించి తర్వాత మరి మిగిలిన స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్స్ కు పరీక్షలు అనేవి సపరేట్ గా మళ్ళీ నిర్వహించే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మామూలుగా అయితే గతంలో పరీక్షలు నిర్వహించిన దాని ప్రకారం అయితే ఉదయం పేపర్ 1 ఉంటే మధ్యాహ్నం పేపర్ 2, అంటే ఉదయం ఇంగ్లీష్ పరీక్ష ఉంటే మధ్యాహ్నం సబ్జెక్ట్ పరీక్ష ఉండే విధంగా గతంలో మరి పరీక్షలు అనేవి ప్రభుత్వం నిర్వహించింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి తేదీలు మనం గమనించినట్టయితే ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మాత్రమే నిర్వహించి ఏప్రిల్ 13 నుంచి మరి సబ్జెక్ట్ కు సంబంధించిన పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి మరి ఆల్మోస్ట్ స్కూల్ అసిస్టెంట్స్ కు చూసినట్టయితే ఏప్రిల్ 13 నుంచి వారికి పరీక్షలు అనేవి ఉండే అవకాశం ఉంది. దాదాపుగా ఇప్పటి నుంచి చూసుకున్నా కూడా స్కూల్ అసిస్టెంట్స్ కు నెల రోజుల సమయం వరకు ఉంది ప్రిపేర్ అవ్వడానికి. ఎటొచ్చి ఎస్జిటిలకు మాత్రమే ఇక్కడ తక్కువ సమయం కనిపిస్తుంది. మరో 20 రోజుల్లో వారు పరీక్షలు అనేవి ఎదుర్కోబోతున్నారు. ఇక ఈ పరీక్షలకు సంబంధించిన సెంటర్ సెలెక్షన్ అంటే మనమందరం కూడా చూసాం. మరి నాన్ లోకల్ కు సెలెక్ట్ చేసుకోవడానికి మరి మనం ఎగ్జామ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఆప్షన్ ఇస్తామని చెప్పారు. మరి అటువంటి ఆప్షన్ అనేది మార్చి 20వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. కాబట్టి మార్చి 20వ తేదీ నుంచి పరీక్ష రాయడానికి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. అంటే స్లాట్ బుకింగ్ అన్నమాట. వెబ్ ఆప్షన్స్ అంటే మనం ఏ విధంగా అయితే మరి రైల్ టికెట్స్ బుక్ చేసుకుంటామో ఆ విధంగా మనకు స్లాట్స్ అనేవి వస్తాయి. ఏ తేదీల్లో ఏ పరీక్షలు ఉంటాయి అనే స్లాట్స్ అనేవి వస్తాయి. మనం మన యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి లాగిన్ అయిన తర్వాత మరి లేదా డైరెక్ట్ గా మరి ఏపీడిఎస్సి వెబ్సైట్ లో కానీ మనకు తేదీ అనేది సెలెక్ట్ చేసుకొని మనం ఏ తేదీలో ఏ రోజున ఏ సెంటర్ లో పరీక్ష రాయబోతున్నాం అనేది మనమే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ సమాచారం అనేది మార్చి 20వ తేదీ నుంచి రాబోతోంది. మార్చి 20వ తేదీ నుంచి దాదాపుగా 5 రోజుల సమయం ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క పరీక్షా కేంద్రాలను ఎంచుకోవడానికి. మరి ఇక్కడ పరీక్షా కేంద్రం ఎంచుకునేటప్పుడే నాన్ లోకల్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఎవరైతే నాన్ లోకల్ డిస్ట్రిక్ట్ కి అప్లై చేయాలి అని అనుకుంటారో అటువంటి వారు అప్పుడు ఏ నాన్ లోకల్ జిల్లాకు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ నాన్ లోకల్ జిల్లాను మాత్రమే ఇక్కడ పరీక్షా కేంద్రంగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ విధంగా మీరు జిల్లాని మార్చుకునేటప్పుడు మరొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్నూలులో ఎక్కువ పోస్టులు ఉన్నాయని చాలా మంది కర్నూలు జిల్లాకు అప్లై చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లా అభ్యర్థి కర్నూలు జిల్లాకి దరఖాస్తు చేసినట్టయితే మరి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పోస్టులకు అర్హులు కాకుండా పోతారు. కేవలం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అది కూడా నాన్ లోకల్ పోస్టులకు మాత్రమే వారు అర్హులవుతారు అనే విషయాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు మీ లోకల్ జిల్లాకి అర్హులు కాదు, అలాగే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి లోకల్ పోస్టులకు అర్హులు కాదు, కేవలం నాన్ లోకల్ పోస్టులకు అంటే ఓపెన్ పోస్టులకు మాత్రమే అర్హులు అవుతారు. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకునే మరి నాన్ లోకల్ ఆప్షన్ ను ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా మార్చి 20వ తేదీ నుంచి. ఇక మార్చి 25వ తేదీ నుంచి అభ్యర్థులకు సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ కాబోతున్నాయి. కాబట్టి 25వ తేదీ నుంచి హాల్ టికెట్స్ వస్తాయి. మీకు ఎక్కడ పరీక్ష ఉంటుంది అనేది మార్చి 25వ తేదీకి తెలియబోతోంది. ఇక బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బిఈడి పూర్తి చేసి బిఈడి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులు కారని అంటే ఎస్జిటి పోస్టులకు అర్హులు కారని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినటువంటి నేపథ్యంలో గతంలో ప్రకటించిన జీవో 11 లో అర్హతలు మారుస్తూ కొత్తగా జీవో 22ను గురువారం ప్రభుత్వం నుంచి మరి విడుదల చేసింది. ఆ జీవో 22 అనేది కూడా గురువారం నుంచి అమల్లోకి వచ్చింది అని ప్రభుత్వం తెలియజేసింది. మరి డిఎస్సి షెడ్యూల్ కు సంబంధించిన మరిన్ని వివరాలకు మీరు ఏపీ డిఎస్సి 2024 వెబ్సైట్ అయినటువంటి https://apdsc.apcfss.in అనే వెబ్సైట్ ని చూసినట్టయితే మరి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది అని మరి తెలియజేశారు. కాబట్టి మరి ఇప్పటికైతే ప్రస్తుతం ఏపీ డిఎస్సి వెబ్సైట్ లో షెడ్యూల్ లో ఎటువంటి మార్పులు కూడా పాత షెడ్యూలే కనిపిస్తుంది. కొత్త షెడ్యూల్ అనేది ఇంకా అప్డేట్ కాలేదు. మరి త్వరలోనే అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. మరి
మొత్తానికి మనకి ఇక్కడ న్యూస్ పేపర్ లో ఈ షెడ్యూల్ అనేది రావడం జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ ఇదే షెడ్యూల్ మనకు ఏపీడిఎస్సి వెబ్సైట్ లో కూడా అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. మరి అప్డేట్ అయిన వెంటనే మనం మీకు కూడా మరి ఈ సమాచారాన్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. మొత్తానికి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఈ నెల 30 అంటే మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు మరి పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. మొదట్లోనే ఎస్జిటి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు టోటల్ 5 రోజులు 10 సెషన్స్ లో ఎస్జిటిలకు సంబంధించిన పరీక్షలు జరగబోతున్నాయి. ఇక ఏప్రిల్ 7వ తేదీ నుంచి కేవలం ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మాత్రమే ప్రారంభం కాబోతుంది. అది కూడా టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్స్ కు మాత్రమే. ఇక ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు సబ్జెక్ట్ కు సంబంధించిన పేపర్ యొక్క పరీక్షలు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్స్ కు సంబంధించిన పరీక్షలు జరగబోతున్నాయి. ఇక ఈ పరీక్షలకు సంబంధించి మార్చి 20 నుంచి మరి సెంటర్ సెలక్షన్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జామ్ సెంటర్ సెలక్షన్ అనేది మార్చి 25వ తేదీ నుంచి హాల్ టికెట్స్ అనేవి మీకు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇది ఏపీడిఎస్సి పరీక్షల నూతన షెడ్యూల్. ప్రభుత్వం మార్చినటువంటి నూతన షెడ్యూల్ ఈ విధంగా ఉండబోతోంది. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా ఏపీడిఎస్సి 2024 కు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.